చేసే ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే ఉపవాసం. మరి ఈ ఉపవాసం ఆనాడు మోషే గారు చేసినట్లే చేస్తున్నారా? లేదు, యేసుక్రీస్తు వారు చేసినట్లే చేస్తున్నారా? ఉపవాసం అనేది తీసుకుంటే మనకు ముఖ్యంగా కనిపించే వ్యక్తులు ఒకరు మోషే గారు, రెండు యేసుక్రీస్తు వారు. మరి వాళ్ళు చేసినట్టే చేస్తున్నారా ఈరోజు? వారిని మాదిరిగా తీసుకొని పెట్టినప్పుడు వారికిలానే చేస్తున్నారా? వారు ఏ పరిస్థితుల్లో చేశారో అదే చేస్తున్నారా? మోషే గారు ఎందుకు చేశారు అంటే నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు, కానీ ఈ రోజుల్లో ఉపవాసం ఉండేవాళ్ళు మ్యాక్సిమం చాలా వరకు మనం ఆలోచిస్తే ఎక్కువ శాతం మందిని కదిపితే వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అని అడిగితే చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఏం లేదండి, నేను చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి, నాకు మానుకోవాలనుకుంటున్నాను కానీ మానుకోలేకపోతున్నాను, కనీసం ఈ 40 రోజులన్నా చేయకుండా ఉండొచ్చు అని చేస్తున్నాను. అంటే 40 రోజుల తర్వాత మళ్ళీ మామూలు చేసేయచ్చా, మళ్ళీ చెయ్యాలా అని చెప్పేవారిని ఎక్కువ చూస్తాం. చాలామంది అంటారు, పోన్లేమ్మా ఈ 40 రోజులన్నా ఉండు, ఎలాగో మిగిలిన రోజులు ఎలాగో ఉండవు కానీ నువ్వు ఈ 40 రోజులనే జాగ్రత్తగా ఉండంటే 40 రోజులు ఉంటే పరలోకం వచ్చేస్తుందా? 40 రోజులు ఉంటే భక్తి చేసినట్టేనా? మనం మామూలుగా ఆలోచిద్దాం. గుడ్డిగా చేసి ఇప్పుడు మనం ఎవరినైనా పిలిచి ఇట్రా అని ఒక చాకిచ్చి పొడుచుకో అన్నాం అనుకోండి, పొడుచుకుంటాడా? అవసరం తిరిగి మనల్ని పొడుస్తాడా? అదే అందుకే అలా కాదన్నాం అనుకోండి, ఎందుకు పొడుచుకోవాలి? అసలు నువ్వెవరివి నన్ను పొడుచుకోమంటానికి? అయినా నువ్వు పొడుచుకోమంటే మాత్రం నేను అంతే కదా, సొంత భర్త చెప్పినా ఆ పని ఎవరం చెయ్యం, ఇంకేదైనా చేస్తామేమో కానీ పొడుచుకో చావంటే చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోమంటే నేను ఎందుకు చచ్చిపోతాను అంటాం కదా. అలాంటప్పుడు వేరే వాళ్ళు పెట్టి చేసేటప్పుడు ఓకే చేస్తున్నావు, ఇది నీకు ఏ రకంగానైనా ఉపయోగపడితే చేస్తే అందం. అలా కాకుండా ఒక అలవాటుగా ఒక ఆచారంగా చేస్తే దానివల్ల ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నాను నేను. నా అభిప్రాయం ఏంటంటే, ఓకే 40 రోజులు ఒక మందు తాగే వ్యక్తి 40 రోజులు మానేస్తాడు, మంచిదే. మానేస్తున్నోడికి అలా మానేస్తే బాగుండు, అంతేనా? శాశ్వతంగా మానేయగలిగాడు అనుకోండి 40 రోజులు ఉపయోగపడినట్లు. ఈ 40 రోజులు మాత్రమే మాని, ఆ 40 రోజులు కూడా చాలా కష్టంగా మానుతారు చాలామంది. ఎప్పుడు 40 అయిపోతాయా, మాల ఎప్పుడు తీస్తానా, మళ్ళీ ఎప్పుడు వెంటనే వేస్తానా. నిజంగా చాలామందిని చూస్తాం మనం. శనివారం మాల తీస్తారు మ్యాక్సిమం, ఎక్కువ శాతం మంది. ఆదివారం చూడండి అదే మాల వేసిన వ్యక్తి మళ్ళీ మందు తాగే వ్యక్తి అయితే పాత వ్యక్తి మందు దగ్గర, పేకాట వాడైతే పేకాట దగ్గర, ఏ చెడ్డ పని చేసేవాడు ఆ చెడ్డ పని దగ్గరే కనబడతా ఉంటాడు. మరి ఇంకెందుకు చేయడం? నిజంగా మానేయడానికి నీకు నువ్వు మానలేనప్పుడు ఇలాంటిది ఏదైనా నియంత్రించుకోవడానికి అవకాశంగా వాడుకుంటే మంచిదే, కానీ ఆ తర్వాత దాన్ని నువ్వు చేయకూడదు ఇక మళ్ళీ, అప్పుడు నీకు అది ఉపయోగపడినట్లు. ఇప్పుడు ఇలా చేయడం వల్లే కదా అన్ని జనుల మధ్య దేవుని నామం దూషించబడుతుంది. ఏంటి నిన్నటి వరకు తెల్లబట్టలు వేసుకొని ఏదో భక్తి చేశాడు కదండి, ప్రార్థన అన్నాడు, సాయంత్రం 4 లేకపోతే సాయంత్రం 6 అయ్యేటప్పటికే భక్తి చేశాడు, ఇతనేనా అని ఆశ్చర్యపోయి మన వైపు ఎందుకు చూడాల్సి వస్తుంది? ఇప్పుడు మనుషులు అన్నాక తప్పులు చేస్తాం, కానీ సరి చేసుకోవాలనుకున్న తర్వాత మరలా వాటి జోలికి మనం పోకూడదు. పోకుండా ఉండడానికి ఒకేసారి మానకపోతే ఇదిగో ఈ కాలంలో మానేస్తే, ఈ కాలంలో నేను ఆ పని చేస్తే దేవుడు శిక్షిస్తాడేమని భయపడి ఈ కాలం నువ్వు నిర్ణయించుకున్నావు, మంచిదే. కానీ అది ఆ తర్వాత నువ్వు మరలా కొనసాగింపు చేయకుండా ఉన్నప్పుడు అది నీకు దేవునికి సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈరోజు ఆలోచన చేస్తే మోషే గారు ఉపవాసం ఎందుకున్నారు? పలకలు తేవడానికి వెళ్ళారు ఆయన. పలకలు దేవుడిచ్చి పలకలతో పాటు ప్రత్యక్షపు గుడారముని ఎలా ఏర్పాటు చేయాలో, ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసే యాజకులు ఎలా ఏర్పాటు చేయాలో, యాజకులకు ఎలాంటి వస్త్రాలు కుట్టించాలో ఆ విధానం అంతటిని కొండ మీద క్షుణ్ణంగా చూపించారు ఆయన. అదే కదా మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. ఏం చెప్తున్నారు? మోషే గారికి దేవుడు ఏం చెప్పారో తెలుసా? ఆయన గుడారము అమర్చబోయినప్పుడు అంటే గుడారాన్ని క్రిందికి వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయించారు. అది చేయించేటప్పుడు దేవుడు ఒకప్పుడు చెప్పిన మాట ఏంటంటే, కొండ మీద నీకు చూపించిన దానిని ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా అమర్చాలంటే, క్రింద భూమి మీద ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసే ముందు ఇవన్నీ మోషే గారు ఎక్కడ చూశారు? కొండ మీద చూశారు. ప్రతి దానిని ప్రత్యక్షంగా అలా చూసి ఆ చూసిన దానిని క్రిందికి వచ్చాక అమర్చారు. మరి అవన్నీ చూడాల్సి వచ్చింది ఆయన.
అంటే మొత్తం సీన్ అంతా దేన్ని ఎలా ఉంది, రొట్టెల బల్ల ఎలా ఉంది, దీపవృక్షం ఎలా ఉంది, బంగారం తుండి ఎలా మెరుస్తుంది, దాన్ని ఎలా చెయ్యాలి, ప్రతి విషయాన్ని దేవుడు కొండ మీద ఆయనకి చూపించారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయనకు ఆకలే లేదు, అసలు ఆకలి గుర్తుకు రాలేదు. గుర్తొచ్చినా తినే పరిస్థితి అక్కడ ఎక్కడుంది? కొండ మీద ఉన్నారు ఆయన. మధ్యలో వచ్చి బాబు నాకు ఆకలి అవుతుంది దేవా, నేను ఒకసారి కిందకి వెళ్ళి భోజనం చేసి వస్తాను, సాయంత్రం టిఫిన్ చేసి వస్తాను అనడానికి లేదు. అక్కడికి వెళ్ళడానికి చాలా పవిత్రపరుచుకొని వెళ్ళారు. ఎవ్వరూ ఆ కొండను తాకడానికి వీలు లేనటువంటి పరిస్థితి కదా, మధ్యలో రావడానికి ఇవన్నీ చేయడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన తినకుండా ఉన్నారు. ఈవేళ ఆచరిస్తున్న మనము ఏదైనా దేవుడు అప్పగించిన పనిని చేయడానికి ఇలా చేస్తున్నామా అంటే కానే. ఒకవేళ అలా ఉంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు, 1 or 2% ఉండటమే చాలా కష్టమని చెప్పొచ్చు. అలా పనిలో వచ్చే ఆ ఉపవాసాన్ని భరించగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు. అలాగే యేసుక్రీస్తు వారు చేశారు. ఎందుకు చేశారు యేసుక్రీస్తు వారు? ఎప్పుడు చేశారు? ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మరణించడానికి ముందైతే కాదు, ఆయన బాప్తిస్మం తీసుకొని సువార్త పరిచర్య ప్రారంభించడానికి ముందు తనను తాను నలుగగొట్టుకున్నారు, శరీరాన్ని, దానిని వశపరుచుకున్నారు. ఈ శరీరముతో దేవుని పని చెయ్యాలి అంతే కదా. ఆయన అసలు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు చెప్పిన మాట ఏంటి? బలియు అర్పణయు నీవు కోరట్లేదు కానీ నాకొక శరీరమును, అంటే ఈ శరీరముతో నేను నీ పనిని చేసి భూమి మీద నిన్ను మహిమపరచాలి. అదే ప్రార్థన చేశారు అయిపోయిన తర్వాత. అద్వితీయ సత్యదేవుడా, నీవు నాకు ఇచ్చిన పనిని సమస్తమును సంపూర్ణముగా నెరవేర్చాను, ఇప్పుడు నేను నీ దగ్గరకు రాబోతున్నాను అని చెప్పారు. అంటే ఆయన తండ్రి తనకు అప్పగించిన పనిని చేసేటప్పుడు పనిని చేయకుండా ఆటంకపరిచేది ఏంటి అంటే దేహం. ఇది మనల్ని చేయనివ్వదు. మనస్సు చేయాలనిపిస్తున్న శరీరం చేయనివ్వదు చాలాసార్లు. కాబట్టి ఆ శరీరాన్ని తన గ్రిప్లోకి తెచ్చుకున్నారు యేసుక్రీస్తు వారు, నలుగొట్టుకున్నారు దానిని. అది నలిగిపోవాలి దేవుని పనిలో. దేవుని పనిలో నలిగిపోవడానికి ముందు తన చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నారు ఆ దేహాన్ని. ఇప్పుడు ఆయన ఏది చెప్తే ఆ పని ఆ దేహం చేయగలగాలి. అంటే తన మనస్సుకు వ్యతిరేకంగా తన దేహం చేసే పరిస్థితులు లేవు యేసుక్రీస్తు వారికి. అలా నలగొట్టుకోవాలి. కాబట్టి 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు. ఇవాళ అలా ఎవరు చేస్తున్నారు? ఆ రీతిలో ఎవరు చేస్తున్నారు చెప్పండి? మన దృష్టిలో ఉపవాసం అంటే ఉదయం టిఫిను, సాయంత్రం టిఫిను, రాత్రికి ఓఆర్ఎస్లు, ఫ్రూట్స్, జ్యూసులు, పాలు, ఆ పాలు కూడా విత్ బూస్టో, హార్లిక్సో ఇలాంటివి. అంటే నేను తినొద్దు చేయొద్దు అని చెప్పట్లా. ఉపవాసం అంటే బైబిల్ ఎలా చెప్పింది అలా చేయగలిగితే చెయ్యి, అలా చేయలేకపోతే చేయమని నిన్నెవరు చెప్పారు? అసలు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోనే నీ ప్రాణమును బాధపరుచుకోమని నేను ఎవరు చెప్పారు నీకు అని అడిగారు ఆయన. అంటే నీ దేహాన్ని గురించి, నీ దేహం దేవుని పనిలో నలిగిపోవడమే తప్ప తినే విషయంలో, త్రాగే విషయంలో, కట్టుకునే విషయంలో నువ్వేదో నా కొరకు చేసేయాలనేది కాదు దేవుని ఉద్దేశం. అసలు అన్నీ ఇచ్చింది నేనే కదా, వాటిని అనుభవించి నా పని చేయి. తినకుండా మానేసి నీరసించిపోయి పని చేయలేనని చెప్పడం కంటే తిని చక్కగా వెళ్ళి సువార్తను ప్రకటించు, ఇది ఆయన ఉద్దేశం. వాస్తవాన్ని ఆలోచిస్తే దేవుడు కోరుకున్నది వేరు, దేవుడు అనుకున్నది వేరు, ప్రజలు చేస్తున్నది వేరు. ప్రారంభంలో పెట్టినప్పుడు కొంతలో కొంత ఉద్దేశం అని తెలిపారేమో, కానీ ఇప్పుడు అసలు దేవుని ఉద్దేశమే ప్రజలకి అర్థం కాలేదు ప్రియులారా. కాబట్టి ఆలోచన చేస్తే మొదటిగా ఆచారంగానే ప్రారంభమైంది, ఇంకా చెప్పాలంటే అంతకంటే భయంకరమైన ఆచారంగానే ముగుస్తుంది ఇప్పుడు. ఒకనాడు ఉపవాసాన్ని ప్రవేశపెట్టింది ఎందుకు అంటే శరీరాన్ని నలుగగొట్టుకుని శరీరాన్ని మన ఆత్మ నడిపించే స్థితిలోనికి తెచ్చుకోవడం కోసం. వాస్తవంగా గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎప్పుడు విరోధంగానే ఉంటాయి. అలాంటిది ఆత్మ చెప్పే మాట శరీరం వినాలంటే వాస్తవంగా బైబిల్ చెప్పింది ఏంటి? ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. కానీ ఇవాళ ఏమైపోయాం మనం? మన మనసు చెప్పిన మాట లేక ఆత్మ చెప్పిన మాట శరీరం వింటుందా? శరీరం చెప్పే మాట మనసు వింటుందా? నేను వెళ్ళకూడదు అని నువ్వు అనుకున్నావు అనుకో, మనసులో శరీరం ఎవరు నలుగురు వెళ్ళడం చూడగానే నీ కాలు కదులుతుంది. అంటే ఎవరి మాట వింటున్నావు నువ్వు? శరీరం మాట వింటున్నావు. కానీ వాస్తవంగా ఎవరి మాట వినాలి?
వెళ్ళకూడదని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత అది చెడు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అనుకుంటున్నావు, మానేయాలి. వ్యతిరేకంగా చేసేస్తున్నాం మనం. అందుకే ఆ విషయాలలో మన మనస్సు మాట మన శరీరం వినాలి. మన మనస్సు మాట మన శరీరం వినాలి. శరీరం వినాలి అంటే శరీరాన్ని గ్రిప్లోకి తెచ్చుకోవాలంటే ఎలా వస్తుందో ఆ రీతిలోనికి తెచ్చుకోవాలి, నలగొట్టుకోవాలి. ఆ నలగొట్టుకోవడం అనేది ఆచారంగా అలవాటుగా కొన్ని రోజులు నిర్ణయించుకొని చేసేది కాదు. అది ప్రతి క్షణం జరగాల్సిందే. మన సువార్త ప్రకటించడం అనేది మరణించే వరకు చేయాల్సిందే. మరణించే వరకు చేయాలి కాబట్టి మరణించే వరకు మన ఈ దేహం మన ఆత్మ చెప్పినట్టు వినాల్సిందే. ఇది నువ్వు 40 80 సంవత్సరానికి ఒకసారి నిర్ణయించుకొని చేసేదైతే కాదు, వాక్య ప్రకారం. కాబట్టి 40కి ప్రాధాన్యత ఉంది. 40 దినాలలో ఉపవాసం చేసిన వారు ఉన్నారు కాబట్టి పెట్టారు, కానీ వారు అనుకున్నట్లు కానీ వారు చేసినట్లుగా కానీ ఇప్పుడు మనం చేయట్లేదు.